హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ డిగ్రీ క్లాసెస్. ఈ ఫస్ట్ క్లాస్లో మనం వెబ్ డిజైనింగ్ కోసం నేర్చుకుందాం. ఈ వెబ్ డిజైనింగ్ అంటే ఏంటంటే క్రియేటింగ్ ఏ వెబ్సైట్స్ని క్రియేట్ చేయడాన్నే మనం వెబ్ డిజైనింగ్ అనేసి అంటాము. వెబ్సైట్స్ అంటే లైక్ గూగుల్, నెక్స్ట్ మీషో, యూట్యూబ్, ఇవన్నీ ఉంటాయి కదా. వీటినే మనం వెబ్సైట్స్ అని అంటాం అనమాట. ఇలాంటి వెబ్సైట్స్ అన్నీ కూడా క్రియేట్ చేసేది వెబ్ డిజైనింగ్ అనమాట. వెబ్ డిజైనింగ్ యూజ్ చేసుకొని గూగుల్, మీషో, యూట్యూబ్ ఇలాంటి వెబ్సైట్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. నెక్స్ట్ దీంట్లోని 3 ఉంటాయి అన్నమాట. అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్, ఈ 3 ఉంటాయి కదా. ఈ మూడిటిని యూజ్ చేసుకొని మనము ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తాం అనమాట. ఫస్ట్ది HTML, సెకండ్ది CSS, థర్డ్ది జావా స్క్రిప్ట్. ఫస్ట్ది ఈ మూడిటిని యూజ్ చేసుకొని వెబ్ డిజైనింగ్లోని ఈ మూడిటిని యూజ్ చేసుకొని ఇలాంటి వెబ్సైట్స్ని క్రియేట్ చేస్తాం. HTML అంటే బేసిక్ స్ట్రక్చరు. ఫస్ట్ వన్ HTML అంటే బేసిక్ స్ట్రక్చర్ అనమాట. సెకండ్ వన్ సిఎస్ఎస్ అంటే స్టైల్ చేయడానికి, ఆ స్ట్రక్చర్ని ఇప్పుడు బేసిక్గా మనం క్రియేట్ చేసిన దాన్ని స్టైల్ చేయడానికి యూజ్ చేసేది CSS అనమాట. స్టైలింగ్ అనేసి అంటారు. నెక్స్ట్ ఫైనల్గా జావా స్క్రిప్ట్ అంటే వ్యాలిడేషన్ ఆఫ్ హెచ్టిఎంఎల్ని వ్యాలిడేట్ చేయడానికి యూజ్ చేసేది జావా స్క్రిప్ట్. ఈ మూడిటిని యూజ్ చేసుకొని మనం వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేస్తామన్నమాట. ఇదేనండి బేసిక్ వెబ్ డిజైనింగ్ ఇంట్రడక్షన్ అనేది. దీని నెక్స్ట్ క్లాస్లో మనం HTML కోసం, CSS కోసం, జావా స్క్రిప్ట్ కోసం మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని HTML యొక్క బేసిక్ స్ట్రక్చర్, HTML ఇంట్రడక్షన్ మనం చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై